అధ్యాయం నుండి 34 వచనం వరకు అక్కడ ఉంటున్న దేవుని యొక్క ప్రజలు ఎలాగైతే హేయ క్రియలు, చెడ్డ క్రియలు చేయడం వల్ల దేవుడు వారిని ఏం చేస్తున్నాడంటే, వీరు అపవిత్రంగా ఉన్నారు, చెడ్డ క్రియలు చేయుచున్నారు, హేయ క్రియలు చేయుచున్నారు, నా మందిరాన్ని అపవిత్రపరుచుచున్నారు, వీరు నాకు ఇష్టము లేని కార్యాలు చేస్తున్నారు కాబట్టి నేను వీరిని ఏం చేస్తాను, శిక్షిస్తాను అని దేవుని యొక్క వాక్యము ఆ యొక్క పారాగ్రాఫ్ లో చెప్పబడుతుంది. అట్ ద సేమ్ టైమ్ హీ సేయింగ్ దట్ కాలము సమీపించుచున్నది, దేవుని యొక్క రెండవ రాకడ రాబోతుంది. మనము రెడీగా దేవుని యొక్క రెండవ రాకడను ఎదుర్కోవడానికి మనం రెడీగా ఉంటున్నామా? చూడండి, మన యొక్క దేశంలో, మన ప్రపంచంలో చూసినట్లయితే వందల మంది చనిపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో 296 మంది చనిపోయారు. కర్నూలు బస్సు ప్రయాణంలో చూస్తే ఆ బస్సు ఫైర్ యాక్సిడెంట్ అయ్యి 19 మంది చనిపోయారు. తెలంగాణలో బస్సు చూసినట్లయితే 21 మంది చనిపోయారు. ఇంకా గుజరాత్‌లో జరిగిన యాక్సిడెంట్‌లో చూస్తే 290 మంది చనిపోయారు. ఇట్లా రీసెంట్‌గా మన యొక్క ఇండియన్స్ సౌదీలో ఎన్నో మంది దగ్ధమైపోయినారు. ఎంత మరణ రోదన వినబడుతుంది. ఎం ఎక్కడ చూసినా మరణ రోదన. ఇట్లా ఇంటి నుండి బయటికెళ్ళిన వ్యక్తులు మరలా ఇంటికొచ్చే వరకి మన నమ్మకం లేని యొక్క స్థితిలో మనం ఉంటున్నాం. ఆర్ వి థింకింగ్ ఆఫ్ అవర్ లైఫ్? How we are leading our life, how we are just passing our days? Are we afraid of God? Are we fear of God? Are we having the scared of God? Second coming is near. The days are approaching to God's second coming. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, కాలము సమీపించుచున్నది బిడలారా. ఈ యొక్క అంత్యకాలములో మనం ఉన్నాం. దేవునికి మనము ఎంత వ్యతిరేకంగా వెళ్తామో దేవుని యొక్క తీర్పు అంత కఠినంగా మన మీద ఉంటుంది. ఎన్ని మంది చనిపోతున్నారండి మన చుట్టుప్రక్కల ఉన్నవారు. కానీ మనం సజీవంగా ఉన్నాం. కానీ మనం ఆరోగ్యంతో ఉన్నాం. మనము ప్రతిరోజు బయటికెళ్ళి లోపలికొస్తున్నాం. దేవుడు అంటున్నాడు, నువ్వు లోపలికెళ్ళినప్పుడు దీవింపబడదువు, లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, నువ్వు లేచినప్పుడు దీవింపబడదువు, నువ్వు కూర్చున్నప్పుడు ప్రతి విషయంలో నువ్వు దీవింపబడదువు అంటున్నాడు దేవుడు. బట్ వెన్ మనము అలాగ బ్లెస్సింగ్ తో ఉంటామంటే, వెన్ వి లిసన్ టు వర్డ్ ఆఫ్ గాడ్,